అవును సార్, పోలీసులను చూస్తే భయం వేస్తుంది, సైనికులను చూస్తే ధైర్యం వస్తుంది అని చెప్పేసి ఇందాక గోళ్ళ నారాయణరావు గారు ప్రసంగంలో ప్రస్తావించారు. ఎందుకు పోలీసులను చూస్తే భయం, మిమ్మల్ని చూస్తే ఎందుకు ధైర్యం అంటే మీరేం చెప్తారు? పోలీసులు జనరల్గా మనతో మమేకమై ఉంటారు సివిల్లో. సో వాళ్ళని చూసినప్పుడు మనం భయపడటానికి కారణం ఏంటంటే మనం ఏదైనా మిస్టేక్స్ చేసామేమో, మన దగ్గర లైసెన్స్ ఉందో లేదో, హెల్మెట్ పెట్టుకున్నామో లేదో, ఇంకా ఇతరత్ర కొన్ని చట్టపరమైన లేనప్పుడు కొంత భయపడతారు. రెండోది ఏంటి, పోలీసుల యొక్క విధానం కూడా ఏంటంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానం ప్రజలను రక్షించే భాగంలోనే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తూ ఉంటారు. అందువల్ల పోలీసులు అంటే భయపడతారు. సైనికులు ఇక్కడ ఉండరు, వాళ్ళు బోర్డర్లో ఉంటారు. వాళ్ళు చేస్తున్న విధానం, వాళ్ళ పనితీరు, వాళ్ళ ధైర్య సాహసాలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకేంటి టీవీలో కానీ న్యూస్లో కానీ చూస్తారు. అంతేకాకుండా ప్రత్యక్షంగా కొన్ని అవాంతరమైన సంఘటనలు జరిగినప్పుడు, వరదలప్పుడు కావచ్చు, లేదా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కావచ్చు, హిమాలయ పర్వతాల్లో కావచ్చు, కొన్ని ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి రక్షణ ఏర్పాటు చేస్తుంది సైనికులు. అది మీరు చూస్తున్నారు ఏ విధంగా సైనికులు వచ్చి సేవ చేస్తున్నారని. అందువని వాళ్ళ ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ వాళ్ళు మా పక్కన ఉంటే ధైర్యం ఉంటుందనేది ప్రజలకు ఉన్న మాట వాస్తవం. సో ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, టోల్ గేట్ గురించి కూడా ఒక ప్రశ్న అడిగారు. నేనే ఇందాక మాట్లాడింది ప్రస్తావించింది ఏంటంటే, సరే ఇప్పుడు ఎవరు వసూలు చేస్తున్నారంటే కాంట్రాక్టర్ వసూలు చేస్తున్నాడు, దానిలో కొంత భాగం గవర్నమెంట్కి వెళ్తుంది, కొంత భాగం కాంట్రాక్టర్కి వెళ్తుంది. సో మా సైనికులు అక్కడ డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళకి శాలరీ వస్తుంది తప్ప వాళ్ళ తప్పేం లేదు అక్కడ. కానీ మేమనేది ఏంటంటే టోల్ గేట్ పే చేయటం అనేది 100 or 150 ఇట్ ఇస్ నథింగ్. చేయగలం, ఒక కారున్న వ్యక్తి చేయలేడా? అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వెళ్తున్నాడు, ఆయన పే చేయలేడా? ఎంపీ వెళ్తున్నాడు, పే చేయలేడా? మినిస్టర్ వెళ్తున్నాడు, పే చేయలేడా? మినిస్టర్తో పాటు 20 బళ్ళు వెళ్తున్న వాళ్ళు ఎవ్వరు పే చేయరు. వాళ్ళకి శాలరీ వస్తుంది కదా, మరి వాళ్ళు ఎందుకు పే చేయట్లేదు? నేను అనేది ఏంటంటే, యుద్ధం చేసి వచ్చారు మీరు, యుద్ధ వీరులు, మీరు దేశానికి సేవ చేశారు, అది చేశారు, ఇది చేశారు అని మమ్మల్ని వేదిక మీద పొగుడుతూ ఉంటారు ఈ నాయకులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. మరి ఆఫ్టర్ ఎన్ని వెహికల్స్ ఉంటాయండి? మరి ఎంతమంది ఉంటారు సైనికులు? మొత్తం 6 కోట్ల 7 కోట్ల జనాభా ఉంటే దానిలో ఒక 90,000 మంది 80,000 మంది ఉన్నారు. అందరికీ వెహికల్స్ లేవు. ఆ ఉన్న వెహికల్కి ఒక గౌరవ సూచకంగా ఐడి కార్డు చూపించినప్పుడు, ఎస్ యుద్ధం కోసం దేశం కోసం యుద్ధం చేసిన ఒక సైనికుడు, ఇతను వదిలేద్దామనే కనీస ధర్మం పాటించట్లేదు భారతదేశం. అది ఎవరి బాధ్యత? వాళ్ళు టోల్ గేట్లు వసూలు చేసే వ్యక్తులు కాదు, గవర్నమెంట్ తీసుకోవాలి శ్రద్ధ. మమ్మల్ని ఇంద్రుడు చంద్రుడు పొగిడితే మా కడుపు నిండుద్దా? చనిపోయిన వ్యక్తికి ఇన్ని కోట్లని, అన్నని, ఇన్నని పొలాలని ఇస్తున్నారంటే మేము బతికుంటాం తప్ప మాకు ఇవ్వకూడదా? బతికుండగా ఇవ్వండి గౌరవం, చచ్చిపోయినాక ఎందుకంటే ఎస్, మీరు చనిపోయిన తర్వాత ఏదో ఫ్లాగ్ కప్పుతున్నాం, ఎస్ వెరీ గుడ్. చనిపోయిన వ్యక్తులు గౌరవించడం అనేది చాలా గొప్ప విషయం, మేము దాన్ని ఆనందిస్తున్నాం. కానీ మేము యుద్ధం చేసి పాకిస్తాన్ మీద గెలిచి ఇంకొక రకంగా బోర్డర్లో అహర్నిశలు కాపలా కాసి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చిన తరువాత అంటే మాకు మీరు ఏమి ఇవ్వరా? 71 యుద్ధం చేశారని చెప్పి ఒక సంవత్సరం అంతా ఇచ్చేశారు, పండగ చేశారు, ప్రధానమంత్రి గారు ఆదేశించారని. మమ్మల్ని కూడా పిలిచారు పెరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో, బిల్లు చేసి ఒక టోపీ పెట్టి పంపారు మాకు. ఏంటి ఇదా గౌరవం? కనీసం 71 యుద్ధం చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అతి తక్కువ మంది ఉంటారు, అందరూ పైకి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళని పిలిచినప్పుడు సగౌరవంగా వాళ్ళకి ఏదైనా క్యాష్ అవార్డు కానీ ఇంకేదైనా ఇస్తే బాగుంటుంది. ఇవ్వకుండా ఒక టోపీ పెట్టి పంపిస్తే ఏంటి మమ్మల్ని అవమానపరిచినట్టు కదా. తమిళ సై అని ఆవిడ వచ్చేసి 2 ముక్కలు చెప్పేసి వెళ్ళిన తప్ప మాతో కనీసం మాట్లాడలేదు. ఇది 50 years కంప్లీట్ అయిన సందర్భంలో జరిగింది. ఏది 1971 వార్ 50 years కంప్లీట్ అయిన సందర్భంలో జరిగింది సికింద్రాబాద్లో. మొక్కుబడిగా దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? అవసరమా? నేను అనేది ఏంటంటే, మా ఆవేదన ఏంటంటే, మీరు చేసే సేవ నిజాయితీగా చేయండి సైనికుల కోసం. మా అమాయకులు ఏంటంటే ఏదో మాట్లాడేస్తాం, అందరూ మాట్లాడలేరు. టోల్ గేట్ ఏంటంటే, టోల్ గేట్ ఎంత 100 రూపీస్ అంటే ఎప్పుడో ఒక 1000 వెహికల్స్లో ఒక వెహికల్ పోద్ది. ఆ 100 రూపాయలనే పోతుంది గవర్నమెంట్ కావున. అది కనీసం మర్యాద ఇవ్వండి అని బతిమలాడుతున్నాను తప్ప ఇంకొకటి కాదు. అన్ని స్కీమ్స్ ప్రకటిస్తారు గవర్నమెంట్. మాజీ సైనికుల గురించి ఎందుకు ప్రకటించరు? ఇవాళ వాస్తవమైన విషయం, గొప్ప విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాజీ సైనిక కార్పొరేషన్ ప్రకటించింది. తద్వారా మాకు కొంత మేలు జరుగుతుంది అనేది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది. ఆ దిశలో మేము ఏదైనా చేయాలన్నా, ఇంకొకటి కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్కి నష్టం ఉండదు. ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పారు, మా వలన ఇంకా దానిలో లాభం ఉంటుంది. లాభం వచ్చే దిశగా చేయగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే దాన్ని కరెక్ట్గా అమలుపరచమని చెప్తున్నాం అనమాట. దిస్ ఈస్ మై ఒపీనియన్. అంటే మీకు ఇంకా ఇల్లు కట్టించలేకపోవడంలో కొంత జాప్యం జరగడం, స్థలాల కేటాయింపులో కూడా కొంత అలసత్వం వహించడం ఎప్పటి నుంచి జరుగుతుంది? దీనికి ఎందుకు పరిష్కార మార్గాలని కలెక్టర్లు ఎందుకు కనుగొనలేకపోతున్నారంటే ఏం చెప్పుకోవచ్చు? ఇది ఒక రకంగా చెప్పాలంటే
అలసత్వం అంటే ఒక సైనికుడు వచ్చిన తరువాత అతను 20 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ సర్వీస్ చేసి వచ్చిన తర్వాత అతనికి ఏదో ఇందాక చెప్పారు మా అధ్యక్షులు వారు గ్రాడ్యుయేటీ పెన్షన్ ఏదో వస్తుంది. కానీ ఇవాళ సర్వీస్ చేసిన వ్యక్తికి ఎంత పెన్షన్ వస్తుంది ఇక్కడ బయట మీకు తెలుసు. వచ్చిన వ్యక్తిని కనీసం సన్మానించడం, ఒక మాజీ సైనికుడు బోర్డర్ నుంచి వచ్చాడు, అతని సర్వీస్ అయిపోయింది కాబట్టి ఇతను మనం గౌరవించాలని ఒక దుస్సెలవుతో సత్కరించి అతనికి ఏదైనా రాష్ట్రం తరపు నుంచి కూడా ఒక బహుమతిలాగా ఒక ఇళ్ల స్థలమో లేదంటే ఒక ఫ్లాటో ఏదో కొంత డబ్బు తీసుకొని ఒట్టిగా కూడా ఇమ్మంటలా. మినిమం ఇప్పుడు గవర్నమెంట్ రేట్స్ ఉన్నాయి, కొన్ని మార్కెట్ వాల్యూ వేరు, కార్డు వాల్యూ ఉంటుంది. దాని ప్రకారంగా ఏదైనా మాకు ఇచ్చారనుకోండి, అసలు మరీ పేదవాళ్ళకి ఇచ్చినట్టు ఇమ్మని కూడా మేము అడగట్లా. కార్డు వాల్యూని తీసుకుని కనీసం మాకు వసతి కల్పించినట్లయితే మాకు కూడా కొంత ఆనందం ఇస్తుంది. ఒక్కటే చెప్పేది మీ ఛానల్ ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే, మమ్మల్ని పొగడ్తలతోటి మా కడుపు నిండదు. పొగడ్తలు కాదు, ఆచరణ రూపంలో అమలుపరచండి అని అందరినీ చేతులు జోడించి గవర్నమెంట్కి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఇంకొక పార్టీకి కానీ అందరినీ వేడుకుంటున్నామండి. మా ఆవేదన ఇది. 71 యుద్ధం చేశా ఇప్పటివరకు. ఇప్పుడు 71 యుద్ధం చేసి నేను ఇందా చెప్పాను, క్యాబ్ పెట్టి పంపించారంటే ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఏదైనా క్యాష్ అవార్డు ఒక 10,000, 5,000, 20,000 లేదంటే ఒక ఏదో బహుమతి ఇస్తే ఓకేలే మేము అప్పుడు యుద్ధం చేసాం కనీసం ఒక చాక్లెట్ ఇచ్చారని మాకు సంతృప్తి కలుగుతుంది. మేము మా సొంత ఖర్చులు పెట్టుకొని గ్రౌండ్కి వెళితే 2 బిస్కెట్లు పెట్టి ఒక టీ కూడా ఇచ్చారులేండి. అదా గౌరవం అంటే? అంతే మరి. ఇది వాస్తవం. ఊరక పొగడ్తలు, ఒక దంపుడు ఉపన్యాసాలు, బార్డర్కి వెళ్ళిపోయాడు ప్రధానమంత్రి గారు సైనికుల్ని కలిశారు, ఓకే మంచిదే. మాకు కూడా ఒక ప్రధానమంత్రి గారు వచ్చి మా భుజం మీద చేస్తే ఎంతో ఆనందం కలుగుతుంది, దానిలో డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అది 7th పే కమిషన్ కావచ్చు, లేకపోతే 1 ర్యాంక్ 1 పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగవుతున్నాయి, ఎక్కువ టైం తీసుకుంటున్నాయి. అట్లా తీసుకోకూడదు. అంటే ఇప్పుడు సైనికుడిగా అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ బాధ్యతలన్నీ నిర్వర్తించి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ వచ్చిన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ లైఫ్ స్టైల్కి ఇక్కడ లైఫ్ స్టైల్కి డిఫరెన్స్ ఏంటంటే మీరేం చెప్పుకోస్తారు? సైనికుడిగా జీవన విధానం వేరండి. ఒక డిసిప్లిన్ అంటే టైం పంక్చువాలిటీ అనేది అక్కడే మేము నేర్చుకున్నాం. ఇక్కడ 10 అంటే 12 కూడా రారు, 10 అంటే 5 నిమిషాల ముందు 10కి అక్కడ ఉండాలి అంతే. అదొక పద్ధతి. ఇక్కడ ఎందుకు వస్తారు, ఈ సివిల్ కదా. సో దట్ ఈస్ ద డిఫరెంట్. కావచ్చు కాక పొలిటీషియన్స్ ఇప్పుడు వేదిక మీద ప్రసంగించే వాళ్ళు, ఇక్కడ విషయం ఏంటంటే యథా రాజా తథా ప్రజ. ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మేము ప్రవర్తిస్తాం. ఇక్కడ మేము వచ్చాము 9కి, షూటింగ్కి వెళ్ళేవాడు నేను. షూటింగ్ అక్కడ మాకు ప్రొడక్షన్ మేనేజర్, మీరు 9కి, నేను ఆర్టిస్ట్గా చెప్తున్నాను, 9కి మీరు ఇక్కడ ఉండాలని. నేను మిలిటరీ వాడినిగా 9కి వెళ్ళేవాడిని. అక్కడ ఒక పురుగు ఉండేది కాదు, వాళ్ళు వచ్చేసి అన్నీ చేసారు 10-10:30 అయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, మా డిసిప్లిన్ మాకుంది. అక్కడ ఎవడో లేనప్పుడు నేను చేసేదే ఉంది. కెమెరామెన్ వచ్చి కెమెరా పెట్టి 11 అవుతుంది, 2 గంటల ముందు వెళ్తున్నాను. కొద్ది రోజులు చూసిన తర్వాత నేను కూడా అదే అలవాటు పడిపోయాను వాళ్ళతో పాటు. ఎగ్జాంపుల్ నేను చెప్పేది. సో టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్, ఒక రకంగా చెప్పాలంటే ఒక బందిఖానాలాగా మేము ఒక బంధించబడిన వ్యక్తుల్లా ఉంటాం అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే సింహాన్ని బోనులో బంధించి సర్కస్ చేపిస్తాడు చూశారు, ఆ టైప్లో అది నడు అంటే నడు, కూర్చో అంటే కూర్చో, నిలబడి నిలబడు. ఆ డిసిప్లిన్ మిలిటరీలో ఉంది. బయటకు వచ్చిన తర్వాత లేదు అది. లేకపోతే మిలిటరీలో 15 ఏళ్ళు చేసిన తర్వాత బయటకు ఎప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పి ఎందుకు చూస్తామంటే ఆ నియమ నిబంధనలు, ఆ కట్టుబాట్లు అన్నీ కూడా కొంచెం ఇబ్బందికరం ఉంటాయి. ఉన్నప్పటికీ అది ఒక గొప్ప జీవితం. దేశానికి సేవ చేయడం అందరికీ అవకాశం రాదు. మాకు వచ్చినందుకు సంతోషపడతాం. అంటే బయటకు వచ్చిన దానికంటే తర్వాత వచ్చి కొద్ది రోజుల తర్వాత ఏమనిపిస్తుంది అంటే, అరే అక్కడ ఉంటేనే బాగుండే అనిపిస్తుంది. ఇక్కడున్న పరిస్థితి నేను అన్నా లేదన్నా 10,000 చాలన్న, నీకు 4 రోజులు ఇస్తామన్నా. అయ్యో పాపం ఇబ్బందులో ఉన్నాడు, కావాలి మనోడేగా తమ్ముడు అదేగా అని ఇచ్చేస్తాం. వాడు 10 ఏళ్ళు కాదు 10 సంవత్సరాలు కూడా ఇచ్చిన పాప అనుకోడు. మేము నమ్మేస్తాం, అమాయకులం. ఎందుకంటే అక్కడ అబద్ధాలు ఆటం ఇదంతా ఉండదు కదా. అంటే జస్ట్ సివిల్ గురించి చెప్పారు అన్నారు కాబట్టి అంటే అంతరాలని కాదు. రకరకాల బాధలు పడ్డాం, రకరకాల అనుభవించాం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే నాతో ఒక మాజీ సైనికులు ఒకళ్ళు ప్రస్తావించారు, అక్కడ అందరికీ కలిపి కామన్గా ఒక ఆలయం ఉంటుందంట, అందరూ అక్కడ కలిసి ఆరాధన చేస్తూ ఉంటారు, అంతా కూడా సమైక్యతా భావాన్ని అక్కడ నింపుతారు. అలాంటి సిస్టమే ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది. అసలు గొడవలు ఉండవు, రిలీజియన్ బాధలు ఉండవు, రిలీజియన్ ఇబ్బందులు ఉండవు, ఒకరికొకరికి అభిప్రాయ విభేదాలు ఉండవు. అలా కూడా ఇక్కడ చేస్తే బాగుంటుందని నాతో ఒక సైనికులు ప్రస్తావించినమాట. నిజమా అబద్ధమేది? 100% మాకేంటంటే టైమింగ్స్ ఉంటాయి కరెక్ట్గా. అలాగే మందిర్ అంటే మన దేవాలయం ఏదైతే ఉంటుందో 3 ఉంటాయి. చర్చ్ ఉంటుంది, మామూలుగా దేవాలయం ఉంటుంది, అలాగే ఇంకా ముస్లిం సోదరులకు ఏదైనా కాబట్టి మసీదు లాంటిది కూడా వెళ్ళొచ్చు, అభ్యంతరం లేదు. అక్కడ ఏంటంటే ఒక డే నిర్ణయిస్తారు, మందిర్ పీరియడ్ అంటారు. ఆ రోజు అందరం వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం,
చక్కగా భజన చేస్తాం. ఆ. మీరు వెళ్ళిపోండి సార్. సో అవన్నీ జరుగుతాయి. అలాగనే ఇక్కడ కూడా ఉంది. కానీ ఇక్కడ అతి ఏంటి చూస్తున్నారు కదా, ఇవాళ కుంభమేళ ఎంతమంది చనిపోయారు, తిరుపతిలో ఎంతమంది చనిపోయారు, డిసిప్లిన్ లేకపోవటం వల్ల. అదే ఒక క్యూ పద్ధతిని పాటిస్తే ఇబ్బందులు ఉండవు కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్మీ అండ్ సివిల్. మనకు భక్తి ఎక్కువ, అన్నీ ఎక్కువ, మనకు మెయిన్ ప్రాబ్లం అది కంట్రోల్ చేసుకుంటే బాగుపడతాం.